తిరుమల శ్రీవారి లడ్డు నేటితో 310 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. 17వ శతాబ్దం నుంచి బూందీ లడ్డును టీటీడీ అందిస్తుంది. అంతకుముందు 15వ శతాబ్దంలో భక్తులకి వడప్రసాదం మాత్రమే టీటీడీ అందచేయగా ఆ తర్వాత కాలంలో బూందీ పోర్టును ఏర్పాటు చేసి లడ్డు తయారీ ప్రారంభించారు. సగటున రోజుకి 3 లక్షల లడ్డూలు టీటీడీ తయారు చేసి భక్తులకు ఇస్తుంది. క్రమేపీ తిరుమల లడ్డూకు భౌగోళిక గుర్తింపు వచ్చింది. దానికి తోడు జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఉండడంతో తిరుమల లడ్డూను ఎక్కడా తయారు చేయకుండా నిబంధనలు అమల్లోకి వచ్చాయి. తిరుమల శ్రీవారి లడ్డు నేటితో 310 ఏళ్లు పూర్తి చేసుకుంది. 17వ శతాబ్దం నుంచి కూడా బూందీ లడ్డును టీటీడీ అందిస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డూకి నేటితో 310 ఏళ్లు పూర్తయ్యాయి. అంటే ప్రధానంగా చూసుకుంటే తిరుమల శ్రీవారి దర్శనం ఎంత ప్రాప్తి కలుగుతుందో అంతే ఇది శ్రీవారి లడ్డూకు ఉంది. ముఖ్యంగా శ్రీవారి దర్శనం కాకపోతే మామూలుగా భక్తులు శ్రీవారి లడ్డు తీసుకెళ్తుంటారు. అటువంటిది లడ్డూకి ఇప్పటికి 310 ఏళ్లు పూర్తయిన పరిస్థితి అంటే ఈ రోజు ఆగస్టు 2వ తేదీకి 310 ఏళ్లు పూర్తయ్యాయని చెప్పేసి ఇప్పటికే టీటీడీ తెలిపిన పరిస్థితి. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో అంటే 15వ శతాబ్దంలో చూసుకున్నట్లయితే భక్తులకి వడప్రసాదం మాత్రమే టీటీడీ అందించేది. కానీ 17వ శతాబ్దం నుంచి పూర్తి స్థాయిలో బూందీ లడ్డు అయితే తయారు చేస్తూ భక్తులకు అందించేవారు. త్వరితగతిన మళ్ళా తర్వాత బూందీ పోటు ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, మరోవైపు బూందీ పోటు ఏర్పాటు చేసిన తర్వాత పూర్తి స్థాయి లడ్డు తయారు చేసి భక్తులకి టీటీడీ లడ్డు ఇస్తూ వచ్చింది. ముఖ్యంగా ఏదైతే ఆ క్రమేపీ లడ్డూకు సంబంధించి భౌగోళిక గుర్తింపు రావడమే కాకుండా జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఉండడంతో తిరుమల లడ్డూకి సంబంధించి ఎక్కడ ఎవరు తయారు చేయకుండా టీటీడీ గట్టి చర్యలే తీసుకున్న పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూసినట్టయితే గతంలో ఏదైతే సుమారు 5-6 సంస్థలు టీటీడీకి సంబంధించినటువంటి లడ్డూలని ఆన్లైన్ లో విక్రయించేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. ముఖ్యంగా పుష్మై కార్ట్ అనే సంస్థ కావచ్చు, ట్రాన్సాక్ట్ ఫుడ్ లిమిటెడ్, మరోవైపు ఇండియా స్వీట్ హౌస్, జమునా స్వీట్స్ అని అంటే సుమారు 5-6 సంస్థలు స్వామివారి లడ్డు లాంటివే తయారు చేసి డూప్లికేట్ లడ్డు తయారు చేసి ఆన్లైన్ లో విక్రయించేందుకు కూడా ప్రయత్నించాయి. దానికి సంబంధించి టీటీడీ వారిపై నోటీసులు జారీ చేయడమే కాకుండా చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఢిల్లీకి చెందినటువంటి సహదేవ లా ఛాంబర్స్ నుంచి టీటీడీ వారిపై నోటీసులు జారీ చేయడంతో కొన్ని సంస్థలు కూడా టీటీడీకి అయితే స్పందించిన పరిస్థితి ఉంది. పుష్పై కార్డు సంబంధించి చూసినట్టయితే వాళ్ళు వెంటనే స్పందించి వాళ్ళు ఆ వెబ్సైట్ లో పూర్తిగా తొలగించారు. అంటే శ్రీవారి లడ్డూకు సంబంధించి చూసినట్టయితే స్వామివారి లడ్డూని అంటే బూందీ పోట్లో తయారు చేసే ప్రాంతాల్లో ఒక వాయి తయారు చేసేటప్పుడు సుమారు 5,100 లడ్డూలు తయారు చేస్తారు. దానికి సంబంధించి 852 కేజీల సరుకులు వినియోగిస్తారు. ఇందులో ప్రధానంగా 185 కేజీల ఆవు నెయ్యి, శనగపిండి 200 కేజీలు, 400 కేజీలు చక్కెర, జీడిపప్పు 35 కేజీలు, ఎండు ద్రాక్ష 17.5 కేజీలు, కలకండ 10 కేజీలు, యాలకులు 5 కేజీలు ఉంటాయని చెప్పేసి రోజుకి సుమారు 3 లక్షల లడ్డూలు తయారు చేస్తుంది టీటీడీ. ప్రధానంగా 5,000 లడ్డూలు చేయడానికి 1 గంట పాటు పడుతుంది. అలా రోజు భారీ స్థాయిలో తయారు చేసేందుకు ఇప్పటికీ 3 చోట్ల బూందీ పోర్టులు ఏర్పాటు చేయడం, ముఖ్యంగా ఆ పోర్టుకు సంబంధించి ఒక్కొక్క సెక్షన్ లో సుమారుగా 10,000 లడ్డూలు ఒక్కొక్క గంటకి తయారు చేసే విధంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా టీటీడీ ముఖ్యంగా స్వామివారి లడ్డూకి సంబంధించి భక్తులకి ఎప్పటికప్పుడు ఎన్ని లడ్డూలైనా అందిస్తామని చెప్పి తెలుస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి వాళ్ళ టికెట్కే కాకుండా వాళ్ళ ఆధార్ కార్డు చూపిస్తే కూడా ఖచ్చితంగా భక్తులకి లడ్డూలు విక్రయిస్తామని చెప్పేసి టీటీడీ తెలుసుకున్న నేపథ్యం ఏంటంటే ఈ రోజుకి ఆ స్వామివారి లడ్డుకు సంబంధించి చూసినట్టయితే 310 ఏళ్లు పూర్తయినట్టు టీటీడీ తెలిపిన పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. రైట్, థాంక్యూ సునీల్.